జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. అందరికి కూడా ముందుగా విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికి కూడా కష్టాలన్నీ తొలగిపోయి అన్నీ శుభాలే కలగాలని, ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని, అందరినీ కూడా ఆ స్వామివారి చల్లని చూపులతో చూడాలని ఆకాంక్షిస్తూ మనం ఏప్రిల్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. సంవత్సర గోచార ఫలితాలు. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ యొక్క సంవత్సరం శని, గురు, రాహు, కేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారంటే సంవత్సరం పొడవునా కూడా ఎక్కువ కాలం ఉండే గ్రహాలు అంటే ఇవే. అంటే శని 2.5 సంవత్సరాలు, గురువు 1 సంవత్సరం, రాహు, కేతులు ఒకే రాశిలో సంవత్సరంన్నర సంచరిస్తారు. కాబట్టి ముఖ్యంగా ఈ గ్రహాలను ఎక్కువగా లెక్కలోకి తీసుకుంటారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది కూడా ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశుల్లో సంచరిస్తే దాన్ని ఏలినాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం, అంటే 12వ స్థానంలో ఉంటే విశ్రాంతి లేకపోవడం, తమ ఉన్న రాశిలోనే ఉంటే శరీరకరమైన ఇబ్బందులు, 2వ స్థానంలో ఉంటే అది కుటుంబ స్థానం, ధనస్థానం కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఉంటాయి. 4వ స్థానం అంటే అర్ధాష్టమ శని అంటే దీన్ని సౌఖ్యం అంటే సుఖం లేకపోవడం, 8వ స్థానంలో ఉంటే అనుకోకుండా నష్టాలు కలగడం, అనారోగ్య సమస్యలు రావడం అనేది జరుగుతాయి. ఈ క్రమంలో తెలియబడుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా తెలియజేయబడుతూ ఉంటాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం చాలా సాంప్రదాయం. శని తను ఉన్న రాశి నుండి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. ఈ రాశిలో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి, శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలకు అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. ఎందుకంటే ఒక్క రాశిలో 1 సంవత్సరం పాటున గురువు గ్రహం సంచరిస్తూ ఉంటాడు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది. జన్మరాశి నుండి 2, 5, 7, 9, 11 రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను జాతకుడు పొందవచ్చు. గురు దృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ, సంతానాది అంశాలు పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం సాంప్రదాయం. ఇక రాహుకేతుల విషయానికి వస్తే, రాహుకేతులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం. ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా
రాహు కేతు గ్రహాలు అనేవి ఉంటాయి. అందువల్ల ప్రతి రాశి వారికి రాహువు కేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని గురు రాహుకేతులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. ఇక మాస గోచార ఫలితాలను ప్రభావం చేసే గ్రహాలు ఏమిటో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేటందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలైతాయో గమనించి వాటికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది చాలా ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశులలో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శరీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదులలో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంటుంది. శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంటుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ, అంటే శుక్రుడు అధిక స్థానాల్లో శుభ ఫలితాన్ని కలిగజేస్తాడు. బలహీనమైన గోచార ఫలితాలు ఇచ్చే స్థానాల్లో అంటే 6, 7, 10 స్థానాల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. అంటే ఆ స్థానాల్లో ఉంటే శుక్రుడు చెడు ఫలితాన్ని ఇస్తాడు. బలహీనమైన గోచార ఫలితాల ఇచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలుంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. ధనురాశి వారికి ఏప్రిల్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా రవి యొక్క ఫలితాలు. రవి 13 ఏప్రిల్ వరకు 4వ స్థానంలోను, ఏప్రిల్ 14 నుంచి 30 వరకు 5వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. రవి 4వ రాశిలో ఉండగా మనసులో విచారము, ఇంట్లో భయము, సుఖం అనేది లేకపోవడం, సరైన భోజన సౌఖ్యం లేకపోవడం, ప్రయాణాల్లో విఘ్నాలు ఎదురు కావడం, అలాగే అప్పుల వాళ్ళ ఒత్తిడి, సంసార సుఖానికి ఇబ్బందులు ఉండడం,
జరుగుతాయి. ఈ రాశి వారికి రవి తామ్రమూర్తిగా ఉండడం వల్ల 75% అశుభ ఫలితాలు గోచరిస్తాయి. తర్వాత ఏప్రిల్ 14 నుంచి 30 వరకు పంచమ భావంలో సంచరిస్తున్నాడు. పంచమ స్థాన సంచారం వలన బద్ధకం అనేది ఏర్పడడం, మిత్రుల వలన ఇబ్బందులు కలగడం, సరైన ఆలోచనలు రాకపోవడం, అశాంతి, సంతానానికి ఇబ్బందులు, అనారోగ్యము వంటివి జరిగే అవకాశం అనేది ఉంది. వీటిలో కేవలం 25% మాత్రమే చెడు అనేది జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ రాశిలో రవి సువర్ణమూర్తిగా వెలుగొందుతూ ఉన్నాడు కాబట్టి. దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. ధనుర్రాశి వారికి కుజుడు అష్టమ భావంలో సంచరిస్తూ ఉన్నాడు. 8వ రాశిలో సంచరించే కుజుడి వలన దేశాంతర వాసం అంటే విదేశాలకు వెళ్ళడం, అక్కడే ఉండడం, పనులు జరగకపోవడం, కొన్ని కసరోగం అంటే విపరీతమైన దగ్గు రావడం వంటి రోగాలు రావడం అనేవి జరుగుతాయి. స్థాన చలనము, రుణాలు చేయడం ద్వారా రుణదాతల చేత అవమానాలు పొందడం, ధన నష్టము కలగడం, అనారోగ్యము, నిరాశ, రక్తదోషం వల్ల వచ్చే వ్యాధులు రావడం, గాయాలు, ప్రమాదాలు, మరణతుల్య కష్టాలు రావడం లాంటివి జరిగే అవకాశం ఉంది. వీటిలో కేవలం 25% మాత్రమే చెడు ఫలితాలు అనేవి జరిగే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ రాశి వారి కుజుడు సువర్ణమూర్తిగా ఉండడం చేత. దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. ధనుర్రాశి వారికి బుధుడు 4వ రాశిలో సంచరిస్తున్నాడు. 4వ రాశిలో సంచరించే బుధుడి వలన తల్లి వల్ల సుఖం, సంతోషాన్ని, ధనధాన్య లాభాలని పొందుతారు. తన బుద్ధితో ప్రారంభించిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. మంచి ఫలితాలను పొందుతారు. బంధువృద్ధి కలుగుతుంది. ధనలాభము, స్త్రీ సౌఖ్యము జరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. వాహన గృహ లాభాలు ఉంటాయి. గృహ నిర్మాణ పనులు అనేవి జరుగుతాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలుగా ఉంది. కానీ బుధుడు ధనుర్రాశి వారికి తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో 50% మాత్రమే శుభ ఫలితాలు జరుగుతాయి. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. ధనుర్రాశి వారికి గురుడు 6వ భావంలో సంచరిస్తూ ఉన్నాడు. 6వ రాశిలో సంచరించే గురుడు వల్ల చెడు ఫలితాలే కలుగుతాయి. అవేంటంటే భార్యాపుత్రులతో విరోధాలు కలగడం, బంధువులతో గొడవలు అనేవి కలగడం, అగ్ని అధికారుల వల్ల ఇబ్బందులు, భయం అనేది కలుగుతుంది. విరోధాలు ఏర్పడతాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. వృధాశ్రమ అంటే అనుకున్న పనులు కాకపోవడం వల్ల కొంచెం బాధకు గురి అవుతారు. అధిక ధన వ్యయం కలుగుతుంది. సంసారం పట్ల విముక్తులు అవ్వడం, మానసికమైన ఒత్తిడి వంటివి జరుగుతాయి. ఇందులో 70% ఫలితాలు జరిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ రాశి వారికి గురుడు రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి. తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు. ధనుర్రాశి వారికి శుక్రుడు 4వ భావంలో సంచరిస్తూ ఉన్నాడు. 4వ భావంలో సంచరించే శుక్రుడి వలన కొన్ని శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. బంధు సన్మానము, స్త్రీలతో మాట్లాడడానికి ఆసక్తి కనబరుస్తారు. పుత్రులతోనూ, మిత్రులతోనూ, కలత్రంతోనూ, బంధువులతోనూ చాలా సంతోషంగా గడుపుతారు. విద్యా సంబంధమైన గోష్ఠి కార్యక్రమాలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. నూతనమైన వాహనాలు కొనడానికి కానీ, నూతనమైన గృహాలు కొనడానికి కానీ ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. కానీ ఈ రాశిలో ఆ యొక్క శుక్రుడు తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో 50% శుభ ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత శని యొక్క ఫలితాలు. ధనుర్రాశి వారికి శని 4వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. గోచార గ్రహాల్లో మిగిలిన గ్రహాల కంటే గురువు, రాహు, కేతు, శని మెల్లగా నడిచేవారు కావడంతో వీరిచ్చే ఫలితాలు ఆ వ్యక్తిపై మెల్లగా ప్రభావితమై దీర్ఘకాలం ఉంటాయి. ప్రత్యేకంగా
శని సంచారం వ్యక్తిగత జాతకాలపై విశేషమైన ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. ఈ ప్రభావం అందరికీ ఒకేలా ఉంటుంది అని చెప్పలేము. సూర్యపుత్రుడైన శని చంద్రలగ్నాతు 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉండే కాలం పరీక్షా కాలం అని చెప్పవచ్చు. శని ప్రతి రాశిలో 30 నెలలు అంటే 2.5 సంవత్సరాల కాలం ఉండడంతో అన్నీ మెల్లగా సాగుతాయి. చంద్రాతు 4వ స్థానంలో ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అని అంటారు. మన నిజస్థితిని గుర్తు చేసుకునేలా చేయడం ఆయన యొక్క లక్షణము. శనేశ్వరుడు కేవలం దోష ఫలితాలనే ఇవ్వడు, వివాహాది శుభకార్యాలను జయిస్తాడు, భూగృహ లాభాలు ఉంటాయి. శని ఆయుష్కారకుడు కావడం చేత ఆయుర్దాయం కూడా ఇస్తాడు. నిజానికి శని యోగాన్ని ఇవ్వవలసి వస్తే శుభగ్రహమైన గురుని మించి ఫలితాలను ఇస్తాడు. అష్టమ శనులు తిరిగి వస్తూ ఉంటాయి. ప్రతిసారి ఈ ఫలితాలు అన్నీ చెడ్డవి కావు, అలాగని మంచివి అని కూడా చెప్పలేము. మొదటిసారి వస్తే దాన్ని మంగు అని, రెండవసారి వచ్చే దాన్ని పొంగు శని అని, మూడవసారి వస్తే దాన్ని కుంగు శని అంటారు. అంటే అష్టమ శని మొదటిసారి వస్తే కష్టాలు తక్కువగా ఉంటాయి, సుఖహీనత అనేది కలుగుతుంది. అష్టమ శని రెండవసారి వస్తే, వారి జాతకంలో రెండవసారి వస్తే మనోచింత, స్త్రీలకు ధన సంతాన లాభం అనేది ఉంటుంది, బంధువైరం ఉంటుంది. మూడవసారి వస్తే బంధునాశనము, విఫల యత్నాలు ఉంటాయి. అంటే ఏ ప్రయత్నాలు చేసినా ఆ పనులు పూర్తి కాకుండా ఉంటాయి. కాబట్టి మీ జాతకంలో శనేశ్వరుడు మొదటిసారి వచ్చాడా అంటే అష్టమ స్థానానికి మొదటిసారి వచ్చాడా, రెండవసారి వచ్చారా, మూడవసారి వచ్చారా చూసుకోండి. వారికి నేను చెప్పిన ఈ ఫలితాలు అనేవి ఉంటాయి. తర్వాత రాహువు యొక్క ఫలితాలు. ధనురాశి వారికి రాహువు 4వ ఇంట సంచరిస్తున్నాడు. 4వ రాశిలో సంచరించే రాహు వల్ల మనుషు ప్రశాంతంగా లేకపోవడము, వాత రోగాలు ఉండడము, వాత రోగాల బారిన పడడము, స్త్రీల వలన భయము, ప్రయాణాల్లో ఆటంకాలు కలగడము, విచారం వంటి కలుగుతాయి. భోజన సౌఖ్యము లేకపోవడము, కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తల్లికి ఆరోగ్య సమస్యలు రావడము, సరైన భోజన సౌఖ్యం లేకపోవడము, వాహనాల వలన ప్రమాదాలు జరగడము వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి రాహువు సువర్ణమూర్తిగా ఉండడం చేత అందులో కేవలం 20% మాత్రమే చెడు ఫలితాలు కలుగుతాయి. తర్వాత కేతు యొక్క ఫలితాలు. ధనురాశి వారి కేతువు 10వ భావంలో సంచరిస్తున్నాడు. 10వ భావంలో సంచరించే కేతువు కొంత శుభ ఫలితాలను కలుగజేస్తాడు. అవేంటంటే శరీర సౌఖ్యం ఉంటుంది, భోజన సౌఖ్యం ఉంటుంది, సంతోషంగా ఉంటారు, కష్టాలు తొలగిపోతాయి, కర్మసిద్ధి బలంగా ఉండటం, ఆనందం కలుగుతుంది. కొంత చెడు ఫలితాలు కూడా కలిగినా కూడా కొంచెం అంటే మిశ్రమ ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది. జై శ్రీమన్నారాయణ.